నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన వీళ్ళిద్దరి పెళ్లి ఈరోజు సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే వీళ్ళ పెళ్లిలో ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డమణి గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈరోజు రష్మిక మందన విజయ్ దేవరకొండ వాళ్ళిద్దరి పెళ్లి ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? వీళ్ళ పెళ్లిలో ప్రత్యేకత ఏంటంటే అటు హిందూ సంప్రదాయం ఇటు కొడగు సంప్రదాయంలో రెండు రకాలుగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అది ప్రత్యేకత. తర్వాత ముందు వాళ్ళకి అభినందనలు అందజేద్దాం. విజయ్ దేవరకొండ రష్మిక చక్కగా హ్యాపీగా కలకాలం వాళ్ళు వివాహ బంధాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇకపోతే ఈ పెళ్లి ఉదయపూర్లో జరుగుతోంది, రాజస్థాన్లోని ఉదయపూర్లో. అయితే డెస్టినేషన్ వెడ్డింగ్గా మనం చెప్పచ్చు. చాలా తక్కువ మంది అతిథులు. వీళ్ళు అసలు ఈ విషయాన్ని ఎక్కడా బయటికి రాకుండా చేయాలని చూశారు, కానీ మొత్తానికి విషయం లీక్ అయిపోయింది. అంటే పెళ్లి గురించి లీక్ అయ్యాక వీళ్ళు దాని గురించి ఏమీ మాట్లాడలేదు, కానీ వీళ్ళు పిలుపులకు వెళ్ళినప్పుడు అది తెలిసింది. సో ఇవాళ పొద్దున్న హిందూ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సాయంకాలం అంటే పొద్దున్న 10 గంటల 10 నిమిషాలకి ఆ పెళ్ళి అయిపోయింది. సాయంకాలం ఇప్పుడు మొదలైంది 4:30కి. వీళ్ళు కొడగు సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటున్నారు. కొడగు సంప్రదాయంలో ఏం చేస్తారంటే, కొడగు అనేది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ఒక భాష. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఎలా ఉంటాయో అలాగే కొడగు కూడా. అయితే తెలుగు మీకు మధ్య ద్రావిడంలోకి వస్తుంది. ఈ కొడగు అనేది దక్షిణ ద్రావిడంలోకి వస్తుంది. అంటే తమిళ్, మలయాళం, కన్నడ, తుళు, కొడగు 5 భాషలు అంటే ఇంకా ఉంటాయి. సో ఈ కొడగుకి లిపి లేదు భాషకి. వీళ్ళు తమిళం కానీ మలయాళం కానీ వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి ఆ భాషను వాడుకుంటారు, ఆ భాషా లిపిని వాడుకుంటారు. అయితే వీళ్ళ సంప్రదాయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్ళు ఎలాగంటే మీకు తెలుసు, కూర్గంటనే కాఫీ తోటలు అవన్నీ కూడా. వీళ్ళు ప్రకృతిని ప్రేమిస్తారు, ప్రకృతి ఆరాధకులు. ప్లస్ వీళ్ళ సంప్రదాయాన్ని చాలా బాగా, అంటే ఆ పూర్వీకులకు చాలా గౌరవిస్తారు. వీళ్ళు మగవాళ్ళు వేసుకునే పంచని కుప్స అంటారు, ఆడవాళ్ళు చీర కట్టుకుంటారు. ఆ చీర ఎట్లా అంటే మనకు తెలుసు, జాకెట్ వేసుకుంటారు. ఈ పమిట మనకి ఎడం పక్క మనం పైకి పెడతాం, వాళ్ళు దాన్ని చుట్టి కుడి భుజం మించి తీసుకొచ్చి ఇక్కడ పిన్ను పెడతారు. అది వాళ్ళ సంప్రదాయం. తర్వాత వాళ్ళకి మనలాగా పెళ్ళి ఇలా జరగదు, మన సంప్రదాయంలో జరగదు. వాళ్ళకి దీపం ముందు వాళ్ళు ఒక దీపారాధన చేసి ఆ దీపం ముందు పెద్దవాళ్ళ సమక్షంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా ప్రకటిస్తారు. ఒక డౌట్ అడగచ్చా మేడం? అడగచ్చు. అక్కడ మళ్ళీ తాళిగట్టే అవకాశం ఉంటుందా? అది తెలియదు. అదే తాళి గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. అవును, వాళ్ళ దీపం అనేది వాళ్ళకంటే అగ్ని సాక్షిగా చేసుకున్నట్టు. ఇప్పుడు మనకి అగ్నే కదా, మనం ఇప్పుడు సప్తపది కూడా అగ్ని చుట్టూ తిరుగుతాం, హోమగుండం చుట్టూ తిరుగుతాం. సప్తపది అంటే అది మనకి అగ్నే సాక్షి అన్నమాట. అంటే వీళ్ళు ప్రకృతి ప్రేమికులు కాబట్టి, ప్రకృతి ఆరాధకులు కాబట్టి పంచభూతాల సాక్షిగా చేసుకున్నట్టు. అది అందులో అగ్నికి చాలా పవిత్రత. అవును, మన హిందూ సంప్రదాయంలో కావచ్చు, ఏ సంప్రదాయంలోనూ అగ్నికి మనకి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక రకంగా చక్కగా చేసుకోవటమే సంప్రదాయబద్ధంగా. తర్వాత వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆహార విషయంలో, అంటే ఇవాళ పెడతారో లేదో మనకు తెలియదు, నేను తప్పుగా అనుకోకూడదు. వీళ్ళు పంది కర్రీ అనేది పెడతారు సంప్రదాయంలో. తర్వాత వీళ్ళు వైన్ ప్రత్యేకంగా తయారు చేస్తారు. అంటే వీళ్ళు సాధారణంగా 4 పండుగలు చేసుకుంటారు. ఆ 4 పండుగల్లో వీటిని అనుసరిస్తారనమాట. తర్వాత వాళ్ళు బియ్య పిండితో చేసిన రొట్టెలు చేస్తారు, అంటే బియ్యం రొట్టెల్లాగా. అవి బాగా ఇష్టంగా తింటారు. సో వాళ్ళ పద్ధతి అది. అయితే ఈ కొడగు అనేది మీకు ఇందాక చెప్పినట్టుగా ద్రావిడ భాష. అది అంటే ఒక్కొక్క సంప్రదాయం ఒక్కోలా ఉంటుంది. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు సంప్రదాయాన్ని పాటిస్తున్నారు అంటే గౌరవిస్తున్నారు. వీళ్ళు కూడా, ఆడపెళ్లి వారు కూడా మగపెళ్లి వారి సంప్రదాయాన్ని గౌరవించారు. సో 2 రకాలుగా పెళ్లి చేసుకోవడం తప్పలేదు. గతంలో బోల్డ్ మంది చేసుకున్నారు. ఇప్పుడు క్రిస్టియన్ వెడ్డింగ్ ఉంటుంది, హిందూ వెడ్డింగ్ ఉంటుంది. అంటే చేసుకోబోయే వాళ్ళు హిందూ క్రిస్టియన్స్ అయితే, లేదు ఆర్య సమాజంలో చేసుకుంటారు, లేదు రిజిస్టర్ పెళ్లి చేసుకుంటారు. మనకి పెళ్లిళ్ళలో 8 రకాల పెళ్లిళ్ళు ఉన్నాయి. ఆ 8 రకాల్లో మనకి 4 మంచివి అని అంటారు. అంటే తాళి కట్టే పద్ధతి ఒకటి, అట్లా రకరకాలు ఉన్నాయి మనకి. తర్వాత ఈ తాళి సంప్రదాయం అనేది అసలు హిందూ సంప్రదాయంలో చూసుకుంటే 4వ శతాబ్దం నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది. 3వ శతాబ్దంలోనే ఉంది, కానీ 4వ శతాబ్దం నుంచి వచ్చింది.
తర్వాత హిందూ సంప్రదాయంలో మీకు తాళి కట్టాక 3 ముళ్ళు వేస్తారు కదా, 3 ముళ్ళు వేయడాన్ని తాళి కట్టడం అంటారు, తాళిబొట్టు. ఆ 3 ముళ్ళకి మనం కుంకుమ పెట్టిస్తాం. అదే విధంగా మనకి 2 తాళిబొట్లు ఉంటాయి, ఒకటి అత్తింటి వాళ్ళది, ఒకటి అమ్మింటి వాళ్ళది. సాధారణంగా అంటే మీకు సంప్రదాయాలు కూడా ఎంత మారిపోతాయంటేనండి, కులాలని బట్టి ఉంటాయి, మతాలను బట్టి ఉంటాయి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనం అనుకుంటాం ఒక జిల్లా వాళ్ళమే కదా అందరికీ ఒకటే ఉంటుందని, ఉండదు. బ్రాహ్మణులది ఒక పద్ధతి ఉంటుంది, వేరే వాళ్ళది ఒక పద్ధతి ఉంటుంది, వేరే క్యాస్ట్ లో కూడా ప్రతి వాళ్ళది వేరే ఉంటుంది, మళ్ళీ ప్రాంతాలను బట్టి మారుతుంది. ఇప్పుడు మీకు రాయలసీమ ప్రాంతం వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి, గోదావరి జిల్లాల వాళ్ళకి ఇంకో పద్ధతి ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి ఇంకో పద్ధతి ఉంటుంది. అందుకని అసలు ఎంత వేరియేషన్ ఉంటుందంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొంతమంది అవతల వాళ్ళకి అనుగుణంగా పెళ్లి చేసుకుంటారు, లేదు ఇరుపక్షాలు ఒప్పుకొని చేసుకుంటారు, లేదు ఎవరిది వాళ్ళుగా అంటే మా సంప్రదాయం ఉండాలి మీ సంప్రదాయం ఉండాలని ఇలా 2 రకాలుగా చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. తర్వాత ఇవాళ మెనూ ఏం పెట్టారు, ఇవాళ మెనూ ఏం పెట్టారో తెలియదు కానీ 3000 నుంచి 6000 ఒక తాళి అంటే ఒక ప్లేట్ భోజనం. తర్వాత అక్కడ మీకు ఇవాళ స్టే చేయాలంటే ఒక సూట్ కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తికి ఇచ్చే రూమ్ 50,000 నుంచి 90,000 వరకు ఉంది. ఒక రోజుకి 1 కోటి చిల్లర అవుతుంది, 2 రోజులు అయితే 2.5 crores, అంత కాస్ట్లీ. అయితే 100 మంది అతిథులే అక్కడ, మొత్తం అతిథులే కాదు 100 మంది మొత్తం అక్కడ ఉండే అంటే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం 100 మంది. ఫోన్లు తీసుకెళ్ళకూడదు, చాలా కండిషన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు చాలా వాళ్ళ పెళ్ళిని ఏమనాలి ఒక మరపురాని ఇదిగా ఉంచుకోవాలనుకున్నారు. అంటే సోషల్ మీడియా వచ్చాక అది వైరల్ కావడం వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, అదేం తప్పులేదు, మంచిదే. కాకపోతే ఇంత ఖర్చు పెడుతున్నారు ఏంటని చాలా మంది అనుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. ఇంకొకటి నాకు ఒక్క పాయింట్ మాత్రం నాకు అనిపించింది ఏంటంటే, మనం వేరే రాష్ట్రానికి మన సొమ్ము తీసుకెళ్ళి ఇవ్వటం ఎందుకు, అదేదో ఇక్కడే మంచిగా చేసుకుని ఆ మిగిలిన సొమ్ముని ఏదైనా మంచి కార్యాలకు వినియోగించి ఉండొచ్చు కదా అని కూడా అనిపించింది. అంటే అది మన మాట వాళ్ళు వినాలని కాదు, మన అభిప్రాయం అంతే, ఎవడు అడగడు కూడా. అవును, అది మొత్తం మీద ఇలా జరిగిందండి ఇవాళ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న పెళ్లి. మరి వీళ్ళ రిసెప్షన్ ఎక్కడ మేడం తర్వాత అయిపోయింది? 4వ తారీఖు ఉంది కదా హైదరాబాద్ లో. మొత్తం అతిరథ మహారథులు అందరూ వస్తారు, సినిమా వాళ్ళు, రాజకీయవేత్తలు అందరినీ పిలిచారు వాళ్ళు. మరి కేసీఆర్ కి ఇతను చాలా క్లోజ్ అని అంటారు, మనకు తెలీదు. మరి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, మొత్తం కేసీఆర్ కుటుంబం వస్తుందా, రేవంత్ రెడ్డి గారు వస్తారా చూడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా లేఖ రాసి లేఖలో పంపించారంటగా, మరి విషయం చేశారు చెప్పారు. కాబట్టి అంటే వారు రాకపోవచ్చు, అవును, విషెస్ అయితే చెప్పారు. అది అంటే ప్రత్యేకంగా గుర్తించారని అర్థం. అవును, థ్యాంక్ యూ మేడం.